బెనిఫిట్స్ ఆఫ్ స్టూడెంట్ ఈమెయిల్ ఐడి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? స్టూడెంట్ ఈమెయిల్ ఐడి వల్ల స్టూడెంట్స్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో స్టూడెంట్స్కి స్టూడెంట్ ఈమెయిల్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో స్టూడెంట్స్ ఈ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసి చాలా ప్రోడక్ట్స్ పైన డిస్కౌంట్ అనేది పొందొచ్చు అనమాట. ఇంకా చాలా యాప్స్లో ప్రీమియమ్స్ అనేటివి కూడా పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి యూజ్ చేసి యూట్యూబ్ ప్రీమియం అనేది చాలా డిస్కౌంట్ ప్రైస్కి అయితే పొందొచ్చు. ఇంకా అమెజాన్ ప్రైమ్ అనేది కూడా పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్లో మనం 6 months ఫ్రీ ట్రయల్గా యూజ్ చేయొచ్చు, అంటే ఫ్రీగా యూజ్ చేయొచ్చు. సో శాంసంగ్ ప్రోడక్ట్స్ పైన స్టూడెంట్స్కి అయితే 10% డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇవన్నీ ముందు తెలిసిన వాళ్ళకి, ఇప్పుడు తెలుసుకుంటున్న వాళ్ళకి, స్టూడెంట్కి మెయిన్గా యూజ్ అయ్యేది ల్యాప్టాప్స్. సో అలాంటి బ్రాండెడ్ ల్యాప్టాప్స్ పైన కూడా మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. అలా కాకుండా మనం ఉన్న ప్రైస్కి ఇంట్లో ల్యాప్టాప్స్ కొనివ్వమని అడిగామనుకోండి, నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత. సో కాబట్టి మీరైతే ఈ ఈమెయిల్ ఐడిని అయితే ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. సో ఈమెయిల్ ఐడిని ప్రాపర్గా ఎలా యూజ్ చేసుకోవాలి అంటే దానికి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. యూనిడేస్ అనే వెబ్సైట్ అయితే ఉంది, ఇంకా గెట్హబ్ వెబ్సైట్ అనేది అయితే ఉంది. సో మీరు గూగుల్లోకి వెళ్ళి యూనిడేస్ ఫర్ స్టూడెంట్స్ ఇంకా గెట్హబ్ ఫర్ స్టూడెంట్స్ అని క్లిక్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో దాంట్లో మీరు సెర్చ్ చేయవచ్చు అండ్ ఏ ప్రోడక్ట్స్లో అయితే మీకు డిస్కౌంట్ ఉంది అనేది అయితే దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని బట్టి అయితే మీరు మీ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసి ఆ ప్రోడక్ట్స్ని మీకు అవసరం అనుకుంటే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అది ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి ఆఫర్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది. సో ఇదైతే ఫ్రీ ఫర్ స్టూడెంట్స్ అనే వెబ్సైట్ అనమాట. మీకు ఇంటర్ఫేస్లోనే కనిపిస్తున్నాయి ఏమేమి మీకు డిస్కౌంట్లో ఉంటాయనేసి. సో ఇక్కడ మీకు AWSలో డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను కదా, ఇందులో ప్రతి ప్రోడక్ట్స్ పైన మీకైతే డిస్కౌంట్స్ ఉంటాయి. మీరు కొన్ని యాప్స్లో ప్రీమియం అనేది తీసుకోవచ్చు. మ్యాక్ ప్రోడక్ట్స్ పైన, ఐప్యాడ్ పైన, ప్రతి ప్రోడక్ట్స్ పైన, గ్యాజెట్స్ పైన మీకైతే డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా మీరు ఏవైనా ప్రోగ్రామింగ్స్ నేర్చుకోవాలి అన్నా, దేంట్లో అయినా జాయిన్ అవ్వాలి అన్న కోర్సెస్లో దాంట్లో కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది. సో శాంసంగ్ ప్రోడక్ట్స్ పైన మీకు డిస్కౌంట్ వస్తుంది. యూట్యూబ్ కూడా 1 month ఫ్రీగా వస్తుంది మీకు ప్రీమియం అనేది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 days యాప్ అని ఉంది కదా, అది కూడా మీకు ఫ్రీగా వస్తుందన్నమాట మీ ఈమెయిల్ ఐడి అనేది ఉంటే. సో ఈమెయిల్ ఐడి అనేది మీ కాలేజ్ వాళ్ళు మీకు ఇస్తారు. సో మీరు ఏదైనా వెబ్సైట్ని క్రియేట్ చేస్తే ఆ వెబ్సైట్స్ని మీరు ఫ్రీగా హోస్ట్ కూడా చేయొచ్చు అనమాట. సో మీకు ఇక్కడ ఇంటర్ఫేస్లో ఏవైతే అంటే డిస్ప్లేలో ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నిటిపైన మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు 25% ఆఫ్ ఉంది. సో ప్రతి వాటిపైన మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది, లేదా మీకు ఫ్రీగా కూడా యూజ్ చేసుకునే ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. సో మీరు మీ రెజ్యూమ్స్ అనేటివి కూడా ఫ్రీగా బిల్ చేసుకోవచ్చు, ఇంకా సేవ్ కూడా చేసుకోవచ్చు. కొన్నిటికైతే మనం మనీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, కానీ మీ ఈమెయిల్ ఐడి అనేది ఉంటే మాత్రం మీరు ఫ్రీగా మీ వెబ్సైట్ అనేది మీరు బిల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు టెక్నాలజీకి, హెల్త్కి సంబంధించినవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. క్యాన్వా అనేది కూడా, క్యాన్వా ఒక ఎడిటింగ్ యాప్ కదా, దాన్ని కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఫొటోస్ ఎడిటింగ్ యాప్ అనేది కూడా ఉంది, అది కూడా మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో బ్రాండెడ్ ప్రోడక్ట్స్ పైన కూడా మీకు డిస్కౌంట్ అనేది అయితే దొరుకుతుంది అనమాట. లైక్ లెనోవో, HP ఇలాంటివి వాటిపైన కూడా మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఏదైనా క్లాత్స్ పర్చేస్ చేసుకోవాలి అన్నా కూడా మీకు దాని త్రూ కూడా మీకైతే డిస్కౌంట్ అనేది దొరుకుతుంది అనమాట. సో మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీకు ఎడ్యుకేషన్లో డిస్కౌంట్స్ అనేటివి ఉంటాయి, ఇంకా సాఫ్ట్వేర్ టూల్స్లో కూడా మీకు డిస్కౌంట్స్ అనేటివి ఉంటాయి, ఇంకా టెక్నాలజీ టూల్స్లో కూడా మీకు డిస్కౌంట్స్ అనేటివి ఉంటాయి. అండ్ మీకు ఎంటర్టైన్మెంట్లో కూడా డిస్కౌంట్స్ అనేటివి ఉంటాయి, లైక్ యూట్యూబ్, ఇంకా మ్యూజిక్ అనమాట. మ్యూజిక్లో కూడా మీకు డిస్కౌంట్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా రింగ్ టోన్ యూజ్ చేసుకోవాలి అన్నా కూడా మనం సర్టెన్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా దీని త్రూ అయితే మీకు డిస్కౌంట్స్ అనేటివి ఉంటాయి అనమాట. ఇంకా స్పాటిఫైలో కూడా మీకు డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. అండ్ మీకు హెల్త్లో కూడా కొన్ని డిస్కౌంట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు 75%, 40%, 50% ఇలా అయితే మీకు డిస్కౌంట్స్ అనేటివి దొరుకుతాయి అన్నమాట స్టూడెంట్స్కి.
అండ్ ఇది అందరూ యూజ్ చేసుకోవచ్చా అంటే అందరూ యూజ్ చేసుకోవడానికి ఉండదు, స్టూడెంట్స్ మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎవరికైతే ఈమెయిల్ ఐడి కాలేజ్ త్రూ అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో మన ఈమెయిల్ ఐడిలో ఎండింగ్లో .education అని ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఎవ్వరూ ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోకండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.